హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాగా బ్లాగ్స్. మనం ఇవాళ అయితే శక్లేష్పురంలో ఉన్నాం. శక్లేష్పురాన్ని స్విట్జర్లాండ్ ఆఫ్ కర్ణాటక అని కూడా పిలుస్తారనమాట. మనకు చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ మనకు హిల్ స్టేషన్స్ అని చెప్పొచ్చు, అండ్ అలాగే టీ ప్లాంటేషన్స్ అని చెప్పొచ్చు, కొన్ని టెంపుల్స్ అని చెప్పొచ్చు, చర్చెస్ అని చెప్పొచ్చు, చాలా అయితే ఉన్నాయి. మేమైతే ఓన్లీ 2 ప్లేసెస్ అయితే విజిట్ చేసాం. ఎందుకంటే మేమైతే బస్సులో వెళ్ళాం. మేము విజిట్ చేసింది వచ్చేసరికి కాడమని టీ ఎస్టేట్ అండ్ మంజీరాబాద్ ఫోర్ట్ అయితే విజిట్ చేసాం. ఈ 2 ప్లేసెస్కి మాత్రమే బస్ ఫెసిలిటీ అయితే ఉంది. మీరు ఒకవేళ వెళ్ళాలనుకుంటే వీక్ డేస్లో అయితే వెళ్ళండి. వీకెండ్లో అయితే ఎక్కువ జనం అయితే ఉంటారు. అండ్ అలాగే రూమ్స్ కూడా అయితే ప్రయర్గా బుక్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఇంకొకటి, మీరు వెళ్ళాలనుకుంటే వెహికల్ ఆర్ బైక్లో అయితే వెళ్ళండి. మంచి ప్లేసెస్ అయితే చూడొచ్చు అనమాట. ఎందుకంటే బస్ ఫెసిలిటీ అనేది లేదనమాట ఇక్కడ ప్లేసెస్ చూడడానికి. నియర్ బై ప్లేసెస్ చూసుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసరికి మంజీరాబాద్ ఫోర్ట్ అండ్ హొసహల్లి బెట్ట, కాగినహారే, అండ్ అలాగే మొక్కన్నమణి ఫాల్స్, పాతాల బెట్ట అండ్ శక్లేష్పుర వ్యూ పాయింట్. నెక్స్ట్ మలాలి ఫాల్స్, గవిబెట్ట, మగజనహల్లి ఫాల్స్, బెట్టాయిడ భైరవేశ్వర టెంపుల్, అగ్నిగుడ్డ, ఎత్తిన భుజ అండ్ సత్హల్లి చర్చ్, బేలూరు టెంపుల్ అయితే ఉన్నాయన్నమాట నియర్ బై ప్లేసెస్. మీరు మరిన్ని లాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ అలాగే ఇక్కడ మనకి కాడమని టీ ఎస్టేట్స్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఒకటి టీ ప్రిపరేషన్ ఫ్యాక్టరీ కూడా ఉందన్నమాట. దాంట్లో చూపిస్తారనమాట మీకు టీ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఆ పౌడర్ ప్రాసెస్ ఏంది అని చెప్పేసి చూపిస్తారు. ఇది వచ్చేసరికి మనకు కాడమని అనే ఊర్లో అయితే ఉంటుంది. మనకు శక్లేష్పురం నుంచి ఆ ప్లేస్కి అయితే బస్సు అయితే ఉంటుంది అనమాట. అది మొత్తం మనకి ఘాట్ రోడ్ అనమాట. దానికి కూడా టైమింగ్ అయితే ఉంటుంది, డ్యూరేషను. ఓన్లీ 1 or 2 బస్సెస్ అయితే వెళ్తాయి అనమాట. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్.